ఇక దేవుని వాక్యంలోనికి మనం వెళ్తున్నాం కాబట్టి దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడినప్పుడు మనతో ఏం మాట్లాడతాడా అని ఆశతో మనం ఉండాలా. వెనక నుంచి ఎవరు వస్తున్నారు, మధ్యలోంచి ఎవరు వెళ్ళిపోతున్నారు, కూర్చున్నారా వింటున్నారా అని ఒకరి విషయం మనకు అనవసరం. ఎవరి భక్తి వారే కాపాడుకోవాలి, ఎవరి భక్తి వారే చేయాలి, ఎవరి యథార్థత ఎవరి నీతి వారే కాపాడుకోవాలి. అది కాబట్టి ఒకరి విషయం నీకు అనవసరం. నీ మట్టుకు నీవు జాగ్రత్తగా వాక్యం విని నేను ఆత్మీయంగా ఎదుగుతున్నానా లేదా అని నీ స్వపరీక్ష చేసుకొని ఆధ్యాత్మికంగా ఎదగాలి. రూతు బోయాజు పొలములో ఆమె పరిగె ఏరుకుంది, కానీ పనికిరాని వాటిని ఆమె ఏరుకోలేదు. ఈరోజు చాలామంది విశ్వాసులు ఎందుకు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నారు, ఎందుకు ఆత్మీయంగా నిలబడలేకపోతున్నారు, ఎందుకు నీతిగా జీవించలేకపోతున్నారంటే వాక్యం ఏరుకునేది తక్కువ, పనికిరానివి ఏరుకునేది ఎక్కువ. పనికిరాని వేరుకోవడం బట్టి నీ ఆత్మీయ జీవితం నాశనం అయిపోద్ది, కానీ నీ ఆత్మీయ జీవితం అభివృద్ధిలోనికి నీవు వెళ్ళలేవు. దయచేసి బాగా గమనించండి. నా సొంత మాటలు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే ప్రేరేపణ చెప్తున్నాడో ఆ మాటలు మీకు చెప్పగలుగుతున్నాను. కాబట్టి బోయాజు పొలములో రూతు పరిగె ఏరుకున్నట్లుగా బోయాజు పొలము సంఘానికి సాదృశ్యం, పరిగి దేవుని వాక్యానికి సాదృశ్యం. ఆ వాక్యాన్ని ఏరుకోవాలంటే ఎంతో జాగ్రత్తగా ఏరుకోవాలి. ఆ పొలంలో ఆ పరిగి ఏరుకునేవారు ఎంతో జాగ్రత్తగా ఉండి ఆ ఏరుకునేటప్పుడు వారికి సమృద్ధైన ఆశీర్వాదం, సమృద్ధైన గోధుమలు కావచ్చు, యవలు కావచ్చు, ఇవన్నీ సమృద్ధిగా సమకూర్చుకోవాలంటే జాగ్రత్తగా ఆ పరిగిని ఏం చేయాలి, ఏరుకోవాలి, మాట్లాడాలి. అది మాట్లాడితేనే రిప్లై ఉంటేనే సప్లై ఉంటుంది కదమ్మా. రిప్లై ఉంటే సప్లై ఉంటుంది. కాబట్టి అడుగుతున్నప్పుడు సమాధానం చెప్తే నాకు కూడా సంతోషం అనిపిస్తుంది. చెప్పలేదనుకో, నేను చెప్పడం ఇష్టం లేదు కదా, అందుకే వీళ్ళందరూ మౌనంగా ఉన్నారు అనుకుంటాను. నేను అనుకోకుండా నేను సంతోషించాలంటే ఏం చేయాలి, అడిగినప్పుడు రిప్లై ఇవ్వాలి. అది ఆ వెనక నుంచి చెప్తున్నా, రిప్లై ఇవ్వాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి చెప్తే ఎన్నైనా మాటలు చెప్పచ్చు, కానీ దేవుని వాక్యం మనకెంతో అవసరం. ఈరోజు దేవుని వాక్యం కొరకు అమ్మా దయచేసి దేవుని వాక్యం విందాం. దయచేసి దేవుని వాక్యం మనకెంతో అవసరం. కాబట్టి దేవుని వాక్యం ధ్యానించేటప్పుడు జాగ్రత్తగా దేవుని వాక్యం విందాం. కాబట్టి ఆలస్యం చేయకుండా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి, దయచేసి అందరూ బైబిల్ చూద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మొదటి రాజులు గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు ఒకసారి మనం చదువుకుందాం. బైబిల్ అందరూ చూడాలి, అందరూ బైబిల్ చూడాలి, తెరిచి ఆ వాక్యం ఉందో లేదో చూడాలి. మొదటి రాజులు గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుకుందాం. రాజుతో ఇట్లనెను, నీ కార్యములు గూర్చియు నీ దానములు గూర్చియు నా దేశమందు నేను వినిన మాటలు నిజమే అయినను నీవు వచ్చి నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మకయుంటిని. ఆ ఉన్న దానిలో సకమైనను నాకు చెప్పలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని నీ జనులు భాగ్యవంతులు నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞాన వచనములను వినిచుండు నీ సేవకులను భాగ్యవంతులే. నీ అందు ఆనందించి ఇజ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి అందరూ జాగ్రత్తగా
ఈ వాక్యాన్ని వినాలి. ప్రియులరా, ఈ మొదటి రాజులు గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే ఇక్కడ సొలొమోను రాజును దర్శించడానికి, సొలొమోను రాజును చూడడానికి, ఆయన జ్ఞానవాక్యులు వినడానికి ఎక్కడో షెబా దేశము నుండి, షెబా దేశపు రాణి ఏమంటే యెరూషలేం పట్టణానికి వచ్చింది. యెరూషలేం పట్టణానికి వచ్చి ఆయన కట్టే కట్టడాలు, ఆయన చేసే పని, ఆయన జరిగిస్తున్న పనులు, ఆయన వద్దున్న మంత్రులు, ఆయన వద్దున్న శకునగాండ్రు, ఆయన వద్దున్న గారడి విద్య గలవారు, ఆయన వద్దున్న జ్ఞానవంతులు, ఆయన వద్దున్న పనిచేసే పనివారు, ఆయన కడుతున్న కట్టడాలు, ఆయన జ్ఞానవాక్కులు, ఆయన సంపద, ఆయన ఆశీర్వాదం, ఆయనకిచ్చిన అనేకమైన గొప్ప ఔన్నత్యం, ఇవన్నీ కూడా చూసి షెబా దేశపు రాణి అంటుంది, నిజంగా నీ దేవుడు మహిమపరచబడును గాక. ఆమేన్, హల్లెలూయా. సొలొమోను రాజుగారు ఇవన్నీ చూడడం బట్టి నిజంగా నీ దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? అందరూ చెప్పాలి, దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. కాబట్టి ఇవన్నిటిని బట్టి నాకు ఏమి అర్థమైందంటే, నిజంగా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, నిన్ను అభివృద్ధి పరిచాడు, నిన్ను ఉన్నతంగా చేశాడు అని షెబా దేశపు రాణి సొలొమోను గూర్చి చెప్తూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అదే రీతిగా ఈరోజు సొలొమోను వలె ఈరోజు నాకు కూడా అటువంటి ఆశీర్వాదం కావాలి అని ఆశపడ్డంలో తప్పు లేదు. ఎందుకంటే మన దేవుడు అన్యాయస్తుడు కాదు, మన దేవుడు చేతగానివాడు కాదు, మన దేవుడు పక్షపాతి కాదు, మన దేవుడు ఏమీ చేయలేనివాడు కాదు. ఎందుకో తెలుసా? ఆయన రక్షణ ఇచ్చింది దేని కొరకంటే, ఆయన ఏర్పాటు చేసుకుంది దేని కొరకంటే, మనందరినీ కూడా ఆశీర్వదించడానికి. హల్లెలూయా. కాబట్టి ఆశీర్వాదం వద్దనుకున్న వారు ఎవరూ లేరు. చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు, పేదవారు కానీ, మధ్యతరగతి కుటుంబస్తులు కానీ, ఉన్నతమైన కుటుంబస్తులు కానీ, సంపద కలిగిన కుటుంబస్తులు కానీ, విద్యావంతులు కానీ, జ్ఞానవంతులు కానీ, వ్యాపారవేత్తలు కానీ, శాస్త్రవేత్తలు కానీ, అందరికీ కావాల్సింది ఏమిటంటే ఆశీర్వాదము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి షెబా దేశపు రాణి అంటుంది, ఇవన్నీ చూస్తుంటే ఈ సృష్టికర్తైన దేవుడు యెహోవా యేసు క్రీస్తు ప్రభుల వారు సాక్షాత్తుగా నిన్ను దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. చెప్పండి, ఏం చేశాడు? ఆశీర్వదించాడు. దేవుడిచ్చే ఆశీర్వాదములో 5 కార్యాలు ఉంటాయి. మీకు చాలాసార్లు చెప్పాను, దేవుడిచ్చే ఆశీర్వాదంలో 5 కార్యాలు ఉంటాయి. ఏమిటంటే, 1 ఆరోగ్యము, 2 ఆర్థికము, 3 ఆహారము, 4 ఆశ్రయము, 5 ఆత్మీయత. ఎన్ని చెప్పండి? 1 ఆరోగ్యము, 2 ఆర్థికము, 3 ఆశ్రయము, 4 ఆత్మీయత, 5 వెనక్కి ముందు వెనక్కి చెప్తాను. నేను చెప్పింది నేను ఒకలా చెప్తే మీరు ఇంకోలా చెప్తున్నారు. మీరంతా రివర్స్. ఏంటండి? రివర్స్గా ఉంటే బండి ముందుకు వెళ్ళదు. కాబట్టి ఇంజిన్ ఎటువైపు ఉంటుందో పెట్టులు కూడా అటే ఉంటే ఆ ట్రైన్ పట్టాల మీద సజావుగా సాగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంజిన్ నేను, పెట్టెలు మీరు, బోగీలు మీరు. కాబట్టి నేను నడిచే పద్ధతులు మీరు నడిస్తే ఈ ప్రయాణము వైజాగ్ నుండి హైదరాబాద్ వరకు ఎలా వెళ్తుంది? సజావుగా వెళ్తుంది, క్షేమముగా వెళ్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడిచ్చే ఆశీర్వాదములో 5 ఉన్నాయి. 1 ఆరోగ్యం, 2వది ఆర్థికం, 3వది ఆహారం, 4వది ఆత్మీయత, 5వది ఆశ్రయము. ఎన్ని? ఈ 5 ఆశీర్వాదాలు, ఈ 5 కార్యాలు నీవు కలిగి ఉండాలంటే దయచేసి బాగా గమనించండి. నిజంగా దేవుడు ఆరోగ్యం ఇస్తే నీలో షుగర్ ఉన్నా, నీలో బీపీ ఉన్నా, నీలో క్యాన్సర్ ఉన్నా, నీలో ఏ సమస్య ఉన్నా అది ఎంత మాత్రం పెరిగే అవకాశం ఉండదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓ పాస్టర్ గారికి లేని జబ్బంటూ లేదట, అంటే అన్ని రోగాలు ఆయనలో ఉన్నాయట. చాలామంది అడిగారట, పాస్టర్ గారండి
ఇన్ని రోగాలతో మీరు ఎలా ప్రసంగాలు చేయగలుగుతున్నారు, ఇన్ని రోగాలతో ఎలా ప్రయాణం చేయగలుగుతున్నారు, ఇన్ని రోగాలతో ఎలా జీవిస్తున్నారంటే ఆ పాస్టర్ గారు అన్నాడు, దేవుని కృప వలన నాలో ఉన్న రోగాలన్నీ అన్నీ ఆరోగ్యంగా ఉన్నాయని చెప్పాడట ఆయన. ఎలాగున్నాయి? నాలో ఉన్న రోగాలన్నీ దేవుని కృప వలన ఆరోగ్యంగా ఉన్నాయి. అవి ఆరోగ్యం లేకపోతే పెరిగిపోయి అనుకో, నేను హాస్పిటల్ పాలైపోవాలి. నేను హాస్పిటల్ పాలైపోయాను అనుకో, ఈ వర్తమానాలు ఎవరు చెప్తారు, ఈ సంఘాన్ని ఎవరు నడిపిస్తారు, ఈ కార్యక్రమాలు ఎవరు చేస్తారు? అందుకే కృప కలిగిన దేవుడు ఎన్ని రోగాలు నాలో ఉన్నా అవన్నీ ఆరోగ్యంగా దేవుడు, అందుకే మనం ఇక్కడ ఉన్నాం, లేకపోతే హాస్పిటల్లో ఉండాలి మనం. అమ్మ అర్థమైందా? కాబట్టి నాలో రోగం ఉన్నా, నాలో షుగర్ ఉన్నా, నాలో బీపీ ఉన్నా, నాలో క్యాన్సర్ ఉన్నా, నా వైపు నాలో ఉందనుకోకండి. క్యాన్సర్ అంటే ఎలా చూస్తారు, పాస్టర్ గారికి ఉందామని, క్యాన్సర్ లేదులేండి. కాబట్టి ఇలాంటి బలహీనతలు ఉన్నా సరే దేవుడు ఏం చేస్తాడు, అవి లోపల ఏం చేస్తాడు, ఆరోగ్యంగా ఉన్నట్టుగా దేవుడు చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో సొలొమోను వల్లే మనందరికీ కూడా ఏం కావాలి, చెప్పాలి ఏం కావాలి, ఆశీర్వాదం కావాలి. అయితే ప్రియులారా బాగా గమనించండి, నిజంగా దేవుడు సొలొమోనును ఆశీర్వదించాడు అని ఎవరు గుర్తించారు? చూడండి, యాక్చువల్ అప్పుడు దాకా ఆమె అన్యురాలుగా వచ్చింది, ఎక్కడో షబా దేశపు రాణి ఆవిడ, ఆ దేశానికి రాణి, ఆ దేవుడికి దేశానికి ఆవిడ అధికారి. అయితే ఎప్పుడైతే యెరూషలేము పట్టణానికి వచ్చిందో, సొలొమోను జ్ఞానవాక్కులు విన్నదో, ఆయన కట్టడాలు చూసిందో, ఆయన పనివారిని చూసిందో, ఆయన చేసే విధానం చూసిందో, ఆయన వద్ద ఉన్న పెద్దలు చూసిందో, ఆయన చేసే పనులు విధానాలు జరిగించిందో, ఇవన్నీ చూడగానే అప్పుడు ఆవిడకి అర్థమైంది, నిజంగా సొలొమోను నమ్ముకున్న దేవుడే సృష్టికర్త అని చెప్పి ఆవిడ కూడా యెహోవా దేవుణ్ణి నమ్ముకొని ఆయనలో జీవించడం ప్రారంభించింది. హల్లెలూయా. కాబట్టి మన ఆశీర్వాదం చూసినప్పుడు, మన జ్ఞానవాక్కులు చూసినప్పుడు, మనలో ఉన్న అభివృద్ధిని చూసినప్పుడు అనేక మంది అన్యజనులు దేవుని నమ్ముకోవాలి. దేవుని నమ్ముకోవాలంటే మనలో ఏముండాలి? అది చెప్పాలి ఏముండాలి? మనలో ఆశీర్వాదం ఉండాలి. మనలో ఆశీర్వాదం ఉంటే అనేక మంది అన్యజనులు చూసి నిజంగా వారు దేవుడు గొప్పవాడు. కాబట్టి ఒకప్పుడు ఏమీ లేని స్థితిలో ఉండేవారు, ఒకప్పుడు పూడి గుడిసెలో ఉండేవారు, ఒకప్పుడు తినడానికి ఇబ్బందిగా ఉండేది. ఈరోజు మంచి బిల్డింగ్ కట్టుకున్నారు, ఈరోజు మంచి సంపద సంపాదించుకున్నారు, ఈరోజు మంచి స్థితిలో ఉన్నారు, ఈరోజు మంచి స్థాయిలో ఉన్నారు, ఒక ఉన్నతంగా ఉన్నారంటే నిజంగా వారు దేవుడు గొప్పవాడు. అలాంటి దేవుడిని మేము నమ్ముకుంటే మమ్మల్ని కూడా దేవుడు దీవిస్తాడు, మమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పి అనేక మంది ప్రభుని నమ్ముకోవాలంటే వారి కళ్ళకు మన ఆశీర్వాదం అది చెప్పాలి ఏం కావాలి? కనిపించాలంటే అందరూ జాగ్రత్తగా వినండి, చూడండి, బాగా గమనించండి. కానీ సొలొమోను, అయ్యా నా తండ్రి దావీదు, నా తండ్రి భక్తిపరుడు, ఆయన భక్తి నాకివ్వండి, ఆయన బట్టి నన్ను ఆశ్రయించండి అనలేదు. దయచేసి బాగా గమనించండి. కానీ దేవుడు, బాగా గమనించండి, దేవుడు పక్షపాతి కాద్, దేవుడు అన్యాయస్తుడు కాద్. అయితే ఇక్కడ మనం చూస్తే సొలొమోన్ని ఆశీర్వదించడానికి సొలొమోనులో ఏం చూస్తాడు దేవుడు, అదే రీతిగా ఈరోజు నిన్ను కూడా ఆశీర్వదించడానికి నీలో ఒక మంచిది చూస్తున్నాడు దేవుడు. ఏమిటి ఆ మంచితనం అంటే, ఏంటి ఆ మంచి కార్యం అంటే, మనం సొలొమోను ద్వారా కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం, చదువుకుందాం. 1 రాజుల గ్రంథం 1వ అధ్యాయము త్వరగా మనం చదువుకుందాం. 38వ వచనం 39వ వచనం చదువుకుందాం త్వరగా. కాబట్టి యాజకుడైన సాదోకును, ప్రవక్త అయిన నాతానును, యెహోయాదా కుమారుడైన బెనాయాను, కెరీతీలను రాజైన దావీదు దగ్గర నుండి సొలొమోనును ఎక్కించి తీసుకొని రాగా, యాజకుడైన సాదోకు గుడారములో నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనునకు పట్టాభిషేకము చేసిరి. హల్లెలూయా. దయచేసి అందరూ జాగ్రత్తగా వినండి. ఈ 1 రాజుల గ్రంథం 1వ అధ్యాయము పిల్లరా, ఇక్కడ 38, 39 ఈ 2 వచనాలు మనం చూస్తే, ఇక్కడ రాజైన సొలొమోను
మొట్టమొదటిగా ఏం జరిగిందంటే ఆయన పట్టాభిషేకం చేయడానికి ఆ యాజకుడు ఏం చేశాడో తెలుసా? ఏమంటే కొమ్ము నిండా ఒలివ నూనె తీసుకొని, ఆ నూనె తీసుకొని వచ్చి సొలొమోను తల మీద పోసి ఆ సొలొమోనుకి ఏం చేశాడంటే పట్టాభిషేకము చేశాడు. అంటే పట్టాభిషేకం చేశాడు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ సొలొమోను అభిషేకము కలిగిన వాడు అని దాని అర్థం. చెప్పాలి ఏంటమ్మా? అభిషేకము కలిగిన వాడు ఎవరు? సొలొమోను. అంటే ఆశీర్వాదానికి మొదటి కారణం ఏమిటంటే ఇక్కడ సొలొమోను ఆయనలో ఏం చూస్తున్నామంటే అభిషేకము చూస్తూ ఉన్నాము. చూడండి, అభిషేకానికి విలువ చాలా గొప్పది. అభిషేకం ఎలా ఉంటుంది మీరు జాగ్రత్తగా చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందామా? అందరూ బైబిల్ చూడాలి. ఈ మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 13వ వచనం మనం చూస్తే చదువుమా. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. అంటే ఎప్పుడైతే సమూయేలు ఏమంటే ఆ కొమ్ములో ఒలివ నూనె పోసి దావీదు దగ్గరికి వచ్చి దావీదుమైన పోసి అభిషేకించాడో వెంటనే ఆకాశము నుండి పరిశుద్ధాత్మ ఏమంటే దావీదు మీదకి వచ్చి బలమైన అభిషేకము దావీదు పొందుకున్నాడు. హల్లెలూయా. అంటే నూనెతో అభిషేకించిన వెంటనే పరలోకం నుండి దావీదు మీదకి ఏమొచ్చింది? చెప్పాలి, అందరూ చెప్పాలి, ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ వచ్చింది. అంటే అభిషేకం దేనికి గుర్తు అంటే పరిశుద్ధాత్మకు గుర్తు. అదే రీతిగా ఇక్కడ మొట్టమొదటిగా సొలొమోనులో మనం ఏం చూస్తున్నాం? అభిషేకం అనేది చూస్తున్నాం. అదే రీతిగా ఈరోజు మనమందరం కూడా ఏమండి చూడండి, ఎప్పుడైతే మనం ఆరాధన చేసేటప్పుడు ఆత్మతో తాకబడతామో, ఆత్మతో నింపబడతామో, ఆత్మతో ఏమంటే గంతులు వేస్తామో ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే అభిషేకిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ అభిషేకాన్ని మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి. హల్లెలూయా. అభిషేకాన్ని కాపాడుకుంటే అభిషేకాన్ని బట్టి నీకు చాలా విలువ పెరుగుతుంది. అభిషేకాన్ని బట్టి నీకు చాలా ఆశీర్వాదం వస్తుంది. అభిషేకాన్ని బట్టి నీవు చాలా ఉన్నతంగా ఉంటావు. అభిషేకానికి అంత గుర్తింపు ఉందా? అభిషేకానికి అంత విలువ ఉందా? అభిషేకానికి అంత ఆశీర్వాదం ఉందా? ఒక్క మాట చూపిస్తాను చూడండి. ఏమంటే మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము త్వరగా మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 4వ వచనం, 5వ వచనం, 6వ వచనం త్వరగా చదువుకుందాం. చదవాలి. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 4వ వచనం, 5వ వచనం, 6వ వచనం త్వరగా చదువుకుందాం. దావీదు ధనులు అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగించుదనని యెహోవా నీతో చెప్పిన దినము నుండి దినము వచ్చినని అతనితో అనగా దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా ఆయన పైవస్త్రపు చెంగును కోసెను. సౌలు పైవస్త్రమును కోసినని దావీదు మనస్సు నొచ్చుకొని ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే సౌలులో ఏముంది? అభిషేకం. చెప్పాలి, అందరూ చెప్పాలి, ఏముంది? అభిషేకం ఉంది. అయితే దావీదు అనుచరులు అంటున్నారు, ఇదిగో దావీదు గారు ఇప్పుడు సౌలు నీ చేతికి చిక్కాడు. ఇదిగో ఏన్గేది అరణ్యమందు ఇక్కడ సౌలు ఉన్నాడు.
సౌలు ఉన్నాడు కాబట్టి సౌలు కంటే నీవు యుద్ధ నేర్పరి కలిగిన వాడవు, సౌలు కంటే కత్తి తిప్పగలవు, సౌలు కంటే ఈటి విసరగలవు, సౌలు కంటే యుద్ధ అభ్యాసము కలిగిన వాడువు. కాబట్టి ఇదిగో నీ శత్రువును నీకు చేతికి చిక్కినట్లుగా దేవుడు చేశాడు. ఇప్పుడే నీవు సౌల్ని చంపేశాయి, ఇక నీకు ఎదురులేదు అని చెప్పి దావీదు యొక్క అనుచరులు దావీదుతో చెప్తూ ఉంటే దావీదు అంటున్నాడు, నేను ఆ పని చెయ్యను. ఎందుకంటే అతడు ఎవరంటే అభిషేకము కలిగిన వాడు. హల్లెలూయా. అంటే సౌలు పొందుకున్న అభిషేకాన్ని బట్టి సౌలుకి ఏమొచ్చింది? విలువ వచ్చింది. సౌలుకి ఏమొచ్చింది? ఆశీర్వాదం వచ్చింది. ఎందుకంటే అభిషేకం లేకపోతే ఇక్కడ దావీదు సౌలు ఏం చేస్తాడు? చంపేస్తాడు. చూడండి పిల్లలు, ఎంత అద్భుతమైన మాట చూడండి. కాబట్టి సౌలులో ఏముంది? అభిషేకం ఉంది. అభిషేకాన్ని బట్టి దావీదు సౌల్ని చంపడానికైనా దావీదును కొట్టడానికైనా ముందుకు సహించలేదు, కానీ ముందుకు సాహసం చేయలేదు. కానీ ఇక్కడ దావీదు అంటున్నాడు, సౌల్లో ఏముంది? అభిషేకం ఉంది. అదే రీతిగా ఈరోజు ఆ అభిషేకాన్ని నువ్వు కాపాడుకుంటే, ఆ అభిషేకాన్ని నువ్వు కలిగి ఉంటే, ఆ అభిషేకం ద్వారా దేవుని ప్రత్యేకత, దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెన నీలో ఉంటుంది. కాబట్టి ఆ అభిషేకాన్ని ఏం చేయాలి? జీవితాంతం ప్రభు రాకడ వరకు నీ అభిషేకాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. తొందరపడే నిర్ణయాలు తీసుకొని, తొందరపడి ఎవరిని మనం అనేసి తొందరపడి మనం చేసుకుంటే పిల్లరా, మనలో ఉన్న అభిషేకాన్ని మనము కోల్పోతాం. నువ్వు చాలా విలువైన వాడివి, నువ్వు చాలా విలువైన వ్యక్తివి. ఎందుకో తెలుసా? నువ్వు సాదాసీదా వ్యక్తివి కాదు, అన్ని జనుల వలె ఉండే వ్యక్తివి కాదు. నువ్వెవరమంటే దేవుని ఆత్మచేత అభిషేకము పొందిన వ్యక్తివి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సొలొమోను ఆశీర్వదింపబడ్డానికి మొదటి కారణం ఏమిటి? అభిషేకము. ఈరోజు నీవు ఆరోగ్యం పొందుకోవాలన్నా, ఈరోజు నీకు ఆశీర్వాదం రావాలన్నా, నీ ప్రార్థనలకు జవాబు రావాలన్నా, నీ ఆత్మీయస్థితి ఎదుగుదల కలిగి ఉండాలన్నా, నువ్వు పొందిన అభిషేకాన్ని ఏం చేయాలి? అది మర్చిపోకూడదు. చెప్పాలి, ఏం చేయాలి? కాపాడుకోవాలి. నువ్వు అభిషేకాన్ని కాపాడుకుంటే అనేక మంది నీలో ఉన్న అభిషేకాన్ని ఏం చేస్తారు? గుర్తిస్తారు. అప్పుడు నీకు ఒక ప్రత్యేకత ఉంటుంది, అప్పుడు నీకు ఒక గౌరవం ఉంటుంది, అప్పుడు నీకు ప్రత్యేకమైన ఆశీర్వాదం ఉంటుంది. ఇవన్నీ నీకు కలగాలంటే నీలో ఉన్న అభిషేకాన్ని ఏం చేయాలి? చెప్పాలి, ఏం చేయాలి? కాపాడుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకప్పుడు సౌలు కూడా, ఒకప్పుడు సంసోను కూడా అభిషేకం కలిగిన వాడు. అయితే అభిషేకాన్ని ఎలా పోగొట్టుకున్నాడంటే చూడండి, అతడు వివాహం చేసుకున్నప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ పెండ్లి కుమారులు అట్లు చేయటం మర్యాద. అంటే ఎప్పుడైతే లోక మర్యాదను పాటించాడో, ఎప్పుడైతే లోక మర్యాదను చేయడం ప్రారంభించాడో, ఆయనలో ఉన్న అభిషేకాన్ని ఆయన కోల్పోయాడు. దయచేసి బాగా గమనించండి దేవుని బిడ్డలారా, దేవుడు తన అభిషేకంతో మనందరినీ తాకాడు. కాబట్టి ఈ అభిషేకాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. అభిషేకాన్ని బట్టి నీకు విలువ, అభిషేకాన్ని బట్టి నీకు గౌరవం, అభిషేకాన్ని బట్టి నీకు ఆశీర్వాదం, అభిషేకాన్ని బట్టి నీ ఆత్మ ఎదుగుదల కూడా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ మంచి ఉదయకాల సమయంలో, ఈ మొదటి ఆరాధనలో దేవుని బిడ్డలైన మనమందరం కూడా దేవుని ఆత్మచేత మనమేమయ్యాము? అభిషేకింపబడ్డాం. ఆ అభిషేకాన్ని మన జీవితాంతం కూడా ఏం చేయాలి? మనము కాపాడుకోవాలి. ఇంకా అభిషేకం కోసం చాలా విషయాలు ఉన్నాయి, కానీ సమయం లేదు. కాబట్టి సొలొమోను ఆశీర్వదింపబడ్డానికి మొదటి కారణం ఏమిటి? అభిషేకం. రెండవది, ఇంకా ఆ కారణం ఏమిటో మనం చూద్దాం. త్వరగా మనం చదువుకుందాం. అదే మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం త్వరగా చదువుకుందామా? అయితే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చిన 4వ సంవత్సరమందు అతడు యెహోవా మందిరమును కట్టింపనారంభించెను. ప్రియులారా, ఇక్కడ అందరూ జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఆశీర్వాదానికి మొదటి కారణం ఏమి చూస్తాం? సొలొమోనుకి అభిషేకం అని చూస్తాం. ఆశీర్వాదానికి రెండో కారణం ఏమిటో మనం చూద్దాం. ఇప్పుడు చదువుకున్న ఈ వాక్య భాగం, ఈ మొదటి రాజులు గ్రంథం
6వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తే ఇక్కడ సొలొమోను, అందరూ జాగ్రత్త వినండి, ఎప్పుడైతే ఆయన రాజుగా పట్టాభిషేకం పొందుకున్నాడో, ఎప్పుడైతే రాజుగా ఆయన ఎన్నిక చేయబడ్డాడో, మొట్టమొదటిగా ఆయనకు వచ్చిన ఆలోచన ఏమిటంటే నేను దేవుని మందిరము కట్టాలి. హల్లెలూయా చెప్పాలి. ఏం చేయాలనుకున్నాడు? నేను దేవుని మందిరం కట్టాలి అనుకున్నాడు. ఎవరైనా సరే ఒక అధికారిగా ఎన్నిక అయితే, ఒక మంచి ఉద్యోగం వస్తే వాళ్ళు ఏమనుకుంటారు? ముందు నేను మంచి ఇల్లు కట్టుకోవాలి, నా ఇంటికి కావాల్సిన ఫర్నిచర్ కొనుక్కోవాలి, నేను మంచి సదుపాయం కలిగి ఉండాలి, నేను మంచి బైక్ తీసుకోవాలి, నేను మంచి బట్టలు తీసుకోవాలి, నేను మంచి వస్తువులు కొనుక్కోవాలి అని ఈ రకమైన ఆలోచన ఉంటుంది. కానీ సొలొమోను మహారాజు మొట్టమొదటిగా రాజైన తర్వాత ఈ లోక సంబంధమైన ఆలోచనలు కాదు, కానీ ఆయనకున్న ఆలోచన ఏమిటంటే నేను దేవుని మందిరము కట్టాలి. హల్లెలూయా హల్లెలూయా. అంటే దేవుని పని యందు శ్రద్ధ కలిగిన వాడు. చెప్పండి, దేవుని పని యందు ఏం కలిగిన వాడు? శ్రద్ధ కలిగిన వాడు. రెండవది ఏమండి, సొలొమోను ఆశీర్వదించబడ్డ రెండవ కారణం ఏమిటంటే దేవుని పని యందు ఏం కలిగిన వాడు? శ్రద్ధ కలిగిన వాడు. దేవుని పని చేయాలంటే ఇప్పుడే మనం చేయాలి. నీ ఆరోగ్యం బాగున్నప్పుడే చేయాలి, నీ కాలు పనిచేసినప్పుడే చేయాలి, నీ చేతులు పనిచేసినప్పుడే చేయాలి, నీ కళ్ళు పనిచేసినప్పుడే చేయాలి, నీ అవయవాలు పనిచేసినప్పుడే నువ్వు చేయాలి. ఏంటి చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? దేవుని పని చేయాలి. ఆ తర్వాత ఆరోగ్యం పోయిన తర్వాత, కాలు పనిచేయని తర్వాత, చేతులు పనిచేయని తర్వాత, అవయవాలన్నీ చచ్చుబడిపోయిన తర్వాత నేను చేస్తాను అంటే నీకు చేసే అవకాశాలు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఆరోగ్యం ఉన్నప్పుడే ఇప్పుడు మనం దేవుని పని యందు శ్రద్ధ కలిగి ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. ఎప్పటికీ ఏం జరుగుతుందో మనెవ్వరికి తెలియదు. చెప్పండి, మనెవరికీ తెలియదు. మన ప్రక్కనే అక్కీపాలెం ఉంది, అక్కడ పాస్టర్ గారు ఉన్నారు, పాల్ గారు. వారికి 2 కుమారులు, పెద్ద కుమారుడు పీటర్, రెండో కుమారుడు జాన్. 2 రోజుల క్రితం యాక్సిడెంట్లో అబ్బాయికి తలకి బలమైన దెబ్బ తగిలింది. రాత్రి అర్ధరాత్రి అప్పుడు కేజీహెచ్లో అబ్బాయి చనిపోయాడు. అబ్బాయికి 2 పిల్లలు. ఏమండి, దేవుని సేవకుల కుమారుడు. కానీ చూడండి పిల్లరా, ఎప్పటికి ఏం జరుగుతుందో మనకు తెలియదు. సమయం ఉన్నప్పుడే జాగ్రత్తగా ఉండాలి, సమయం ఉన్నప్పుడే మనం దేవుని పని చేయాలి. మీ అందరికి చాలామంది తెలుసు, అయ్యగారి పేరు పాల్ గారు. అక్కీపాలెంలో మంచి చర్చి కట్టుకున్నారు. 2 కుమారులు, పెద్ద కుమారుడు పేరు పీటర్, రెండవ కుమారుడు జాన్. 2 కొడుకులు వివాహాలు అయిపోయాయి. ఈ అబ్బాయికి 2 పిల్లలు, ఆ అబ్బాయికి 2 పిల్లలు. కానీ 2 రోజుల క్రితం యాక్సిడెంట్ అయితే ఏమంటే తలకు బలమైన దెబ్బ తగిలింది. కేజీ తీసుకెళ్లారు. రాత్రి 2 గంటలప్పుడు అబ్బాయి ప్రాణం విడిచేశాడు. పిల్లరా, ఎందుకు విషయం చెప్తానో తెలుసా? ఎప్పుడు ఏమి సంభవిస్తుందో మనకు తెలీదు. ఆరోగ్యం ఉన్నప్పుడే, అవయవాలు పనిచేసినప్పుడే దేవుని పని మనం చేద్దాం. దేవుని పని కోసం మనం పూనుకుందాం. అనేకమైన ఆలోచనలు పెట్టుకొని, అసూయ పెట్టుకొని, ఏమండి అనేకమైన తంత్రాలు, కుతంత్రాలు ఇవన్నీ ఏర్పాటు చేసుకొని మనము దేవుని పనికి దూరం అయిపోతే, భక్తులు వెనకంజ అయిపోతే ప్రభు రాకడలో ఎత్తబడే అవకాశము ఉండదు. కాబట్టి రక్షణ పొందుకుంది ఈ లోకం కోసం కాదు, రక్షణ పొందుకుంది ఈ లోక సంపద కోసం కాదు, రక్షణ పొందుకుంది ఈ లోకమైన కార్యాల కోసం కాదు. ఎందుకు రక్షణ పొందుకున్నామంటే పరలోకానికి వెళ్ళాలని. ఆ పరలోకానికి వెళ్ళాలంటే నువ్వు బ్రతుకున్నప్పుడే దేవుని కోసము ఏదో ఒక మంచి పని చేయాలి. అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదం నువ్వు చూస్తావు. ప్రభు రాకడలో ఎత్తబడి తిన్నగా దేవుని రాజ్యానికి వెళ్తావు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నిన్ను రక్షించుకున్నాడు, దేవుడు తన ప్రశస్తమైన రక్తం చేత నేను కొన్నాడు, ఆ రక్షణ నీకు అనుగ్రహించాడు. ఇప్పుడు ఏం చేయాలంటే సొలొమోను వలె దేవుని పని యందు ఏం చేయాలి? శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుని పని ఎన్నో ఉన్నాయి. సువార్త చేయడం దేవుని పని, పరిచర్య చేయడం దేవుని పని, సేవకులకి సహకారంగా ఉండడం దేవుని పని, దేవునికి ఇవ్వడం దేవుని పని, కానుకలు ఇవ్వడం దేవునికి పని, దశంభాగాలు ఇవ్వడం దేవునికి పని, ఏమంటే అనాథులను ఆదరించడం దేవుని పని. ఇవన్నీ కూడా దేవుని పని. ఈ దేవుని పని నీవు ఆరోగ్యం ఉన్నప్పుడే చేస్తేనే అది దేవునికి యోగ్యకరంగా ఉంటుంది, నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి సొలొమోను మొట్టమొదటిగా రాజైన తర్వాత ఆయన ఏం చేశాడు? మొట్టమొదటిగా
మందిరము కట్టాడు. అంతేగాని భార్య కోసం, పిల్లల కోసం, ఏమంటే ఇల్లు కట్టుకోవాలని చెప్పి, ఏమండి లేకపోతే సైనికుల కోసం, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న వారి కోసం ఏవో సంపాదించాలని, వాహనాలు కొనుక్కోవాలని, ఆశ సంపాదించాలని, వెండి బంగారం సంపాదించాలని అటువంటి ఆశ ఆయనకి మొట్టమొదటిగా రాజు అయిన తర్వాత ఆయనకున్న ఆలోచన, ఆయనకున్న ధ్యాస, ఆయనకున్న మనసు ఏమిటంటే నేను దేవుని మందిరము కట్టాలి. అంటే దేవుని పని యందు చెప్పాలి ఏముండాలి? శ్రద్ధ ఉండాలి, శ్రద్ధ ఉండాలి. కర్నూలు ప్రాంతంలో బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన ఒక అమ్మాయి, ఆమె రెండు కాళ్ళు పోలియో నడవలేదు. కానీ ఎవరో ఒక దైవ సేవకుడి ద్వారా ఆమె రక్షణ పొందుకుంది. అయితే ఆత్మ విలువని గొప్పదని తెలుసుకుంది. ఆమె ఏం చేస్తుందో తెలుసా? వారానికి ఒకసారి కాలేజ్ దగ్గరికి వెళ్ళడానికి ఒక బల్ల రిక్షా ఏర్పాటు చేసుకొని, ఆ బల్ల రిక్షా ఆయనకి డబ్బులు ఇచ్చి కొన్ని పత్రికలు తీసుకొని, బాబు నన్ను కాలేజ్ గేట్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ పెట్టు అంటే ఆయన బల్ల రిక్షా మీద తీసుకెళ్ళి కాలేజ్ గేట్ దగ్గర పెట్టేవాడు. కాలేజ్ అయిపోయిన తర్వాత ఆ కాలేజీ అబ్బాయిలు, కాలేజ్ అమ్మాయిలు బయటకు వస్తుంటే ఒక్కొక్క పేపర్ ఇచ్చి, బాబు యేసుప్రభుని నమ్మండి, యేసుప్రభు నిజమైన దేవుడు, సృష్టికర్త, మీ జీవితాలు మారుస్తాడు, మీ ఆత్మకు రక్షణ ఇస్తాడు, మీకు ఆశీర్వాదం ఇస్తాడు ఒక మాట చెప్పి పేపర్లు ఇస్తే, అలా కొన్ని సంవత్సరాలకి ఆవిడిచ్చిన పేపర్లు బట్టి ఆ స్టూడెంట్స్లో 1000 మంది యేసుప్రభుని నమ్ముకున్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 2 కాళ్ళు పోలియో, ఆరోగ్యం లేని వ్యక్తి బల్లరిక్ష మీద వెళ్ళి దేవుని పత్రికలు అందించింది. ఈరోజు ఆరోగ్యకరమైన చేతులు నీకున్నాయి, ఆరోగ్యకరమైన కాళ్ళు నీకున్నాయి, ఆరోగ్యకరమైన కళ్ళు నీకున్నాయి, ఆరోగ్యకరమైన నోళ్ళు నీకున్నాయి, ఆరోగ్యకరమైన అవయవాలు నీకు పనిచేస్తున్నాయి. నీ సొంత పని ఎంత చేస్తున్నావు? దేవుని పని ఎంత చేస్తున్నావు? ఒకరోజు దేవుడు నువ్వు పైకి వెళ్ళిన తర్వాత నిన్ను లెక్క అడుగుతాడు. ఎందుకు నీకు ఉద్యోగం ఇచ్చాడో తెలుసా? ఎందుకు నీకు వ్యాపారం ఇచ్చాడో తెలుసా? ఎందుకు నీకు వ్యవసాయం ఇచ్చాడో తెలుసా? ఎందుకు నీకు చేతి పని ఇచ్చాడో తెలుసా? ఒక్కరోజు నిన్ను లెక్క అడగబోతున్నాడు. బెల్షస్సర్ నిన్ను త్రాసులో తూయిగా నువ్వు తక్కువగా కనిపిస్తువి అనే త్రాసులో బెల్షస్సర్ తూయిగా ఏమైపోయాడు? తక్కువగా తేలిపోయాడు. కాబట్టి బెల్షస్సర్ రాజునే చూస్తే నీవు నేను ఎంత. కాబట్టి ఒక రోజున దేవుడు మనందరినీ కూడా లెక్క అడగబోతున్నాడు. నీకు ఇచ్చిన వ్యాపారం ద్వారా దేవుని పని జరగాలి, నీకు ఇచ్చిన ఉద్యోగం ద్వారా దేవుని పని జరగాలి, నీకు ఇచ్చిన వృత్తి ద్వారా దేవుని పని జరగాలి, నీకు ఇచ్చిన ఏ పనైనా సరే అది వాటి ద్వారా దేవుని పని జరగాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే నీకు ఇచ్చిన ఆ వృత్తిని బట్టి దేవునికి మహిమ, దేవునికి ఘనత వస్తుంది, నీకు ఆశీర్వాదం వస్తుంది, దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి రెండవది, సొలొమోను ఎలా ఉన్నాడు? దేవుని పని యందు శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఇంకో మాట మనం చూద్దాం. 2వ దినవృత్తాంతాల పుస్తకం 29వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. త్వరగా 2వ దినవృత్తాంతాల పుస్తకం చదువునా. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులు తెరిచి వాటిని బాగు చేసి యాజకులను లేవీలను పిలువనంపి తూర్పుగానున్న రాజవీధులను వాటిని సమకూర్చి వారికి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చిన. చాలన దయచేసి బాగా గమనించండి. ఈ 2వ దినవృత్తాంతాల పుస్తకం 29వ అధ్యాయము 3వ వచనం మనం చూస్తే ఇక్కడ యూదా రాజు అని హిజ్కియా కనిపిస్తున్నాడు. అందరూ జాగ్రత్తగా వినండి. అయితే తనకంటే ముందు రాజ్య పరిపాలన చేసిన వ్యక్తి ఎవరంటే అహాజు. చెప్పండి, అహాజు ఎవరంటే హిజ్కియా యొక్క తండ్రి. బాగా గమనించండి. అహాజు ఏం చేశాడంటే, యూదా రాజు అయిన అహాజు ఏం చేశాడో తెలుసా? చక్కగా ఆరాధన జరుగుతుంటే, చక్కగా దేవుని పని జరుగుతుంటే ఆయన ఏం చేశాడంటే దేవాలయానికి తలుపులు వేసేసాడు. ఆరాధన చేయకుండా ఆయన మూసివేశాడు. అయితే ఆయన తర్వాత ఆయన కుమారుడైన హిజ్కియా ఏం చేశాడు? మొట్టమొదటిగా రాజు అయ్యాడు. తండ్రి తర్వాత హిజ్కియా ఏమయ్యాడు? రాజు అయిన తర్వాత చూడండి, ఆయన కూడా ఏం చేశాడంటే దేవుని పని యందు ఆయన కూడా ఏముంది? శ్రద్ధ ఉంది. ఎవరికి? హిజ్కియాకి. అది ఎప్పుడైతే రాజుగా అభిషేకం తీసుకున్నాడో, ఎప్పుడైతే రాజుగా ఎన్నికయ్యాడో, ఈ యొక్క హిజ్కియా కూడా మొట్టమొదటి ఏం చేశాడంటే మూసివేసిన తలుపులన్నీ తెరిపించి, యాజకులు పిలిపించి, ఏమంటే ధూపం వేయించి, బలి కార్యక్రమం జరిగించి అక్కడ దేవునికి ఎంతో మహిమ తీసుకొచ్చాడు. హల్లెలూయా. అప్పుడు హిజ్కియా కూడా ఏమయ్యాడు?
దేవుని పని యందు ఏమయ్యాడు? శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఈరోజు మనం కూడా చనిపోయే లోపు, ఏమంటే దేవుని దగ్గర వెళ్ళిపోయే లోపు మనం కూడా సొలొమోను వలె, హిజ్కియా వలె దేవుని పని యందు ఏం చేయాలి? శ్రద్ధ కలిగి ఉండాలి. అందుకే ప్రసంగి అంటాడు, పాతాళములో పని అయినను ఉపాయమైనను అక్కడ లేదు. ఏంటంటే పాతాళంలో ఏం లేదు? పని అయినను. తర్వాత కొంతమంది తర్వాత చూద్దాంలేండి అంటారు. ఎప్పుడు మనం సమాధులకు వెళ్ళిపోయిన తర్వాత, మనము ఈ లోకంలో తనువు చాలించిన తర్వాత అప్పుడు చేస్తామా? అప్పుడు చేసే ప్రసక్తి లేదు. కాబట్టి బ్రతుకున్నప్పుడే మనం దేవుని పని యందు ఏముండాలి? చెప్పాలి ఏముండాలి? సొలొమోనుకి 4 పేర్లు ఉన్నాయి. ఒకటి, దేవుడు పెట్టిన పేరు యతిద్యా. రెండవది, తండ్రి అయిన దావీదు పెట్టిన పేరు సొలొమోను. మూడవది, తల్లి పెట్టిన పేరు లెమూయేలు. ఐదవది, ప్రజలు పెట్టిన పేరు. నాలుగవది, ప్రజలు పెట్టిన పేరు ప్రసంగి. చెప్పండి, ప్రజలు ఏం పేరు పెట్టారు? ప్రసంగి. సొలొమోనుకున్న పేర్లు చెప్పండి ఇప్పుడు. 1 యాతిద్యా, 2 సొలొమోను, 3 లెమూయేలు, 4 ప్రసంగి. హల్లెలూయా. సొలొమోనుకి ఎన్ని పేర్లు ఉన్నాయి? 4 పేర్లు ఉన్నాయి. ఈ 4 పేర్లు కూడా ఆయన్ని దేవుడు ఎలా ఆశీర్వదించాడో, ఎలా దీవించాడో మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి దేవుని ప్రజలారా, ఈ మంచి ఉదయకాల సమయంలో దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు పక్షపాతి కాదు, నిన్ను పేదవాడిగా, నిన్ను పేదరాళ్ళగా విడిచిపెట్టే నా దేవుడు కాదు. దేవుడు అనుకుంటే ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు తీసుకువెళ్తాడు. దేవుడు అనుకుంటే నిన్ను లక్షాధికారిని చేస్తాడు. దేవుడు అనుకుంటే నిన్ను కోటీశ్వరుని చేస్తాడు. దేవుడు అనుకుంటే నిన్ను ఉన్నతమైన సంపదలు నిలబెడతాడు. అంత గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒకటి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. త్వరగా మనం ముందుకు వెళ్దాం. కాబట్టి సొలొమోను ఆశీర్వదింపబడ్డానికి మొదటి కారణం ఏమిటి? అభిషేకము. రెండవది ఏమిటి? దేవుని పని యందు శ్రద్ధ కలిగి ఉండడం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మరి 3వ మాట చెప్పి నేను ముగించేస్తాను, ఎందుకంటే టైం అయిపోతుంది కాబట్టి నేను 3వ మాట చెప్పి ముగించేస్తాను. 3వది మనం చూద్దాం. 2వ దినవృత్తాంతాల పుస్తకం 7వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని మనం చదువుకుందామా? 2వ దినవృత్తాంతాల పుస్తకం 7వ అధ్యాయం 1వ వచనం చదువుమా. సొలొమోను తాను చేయు ప్రార్థనలను ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను దహించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ సొలొమోను ఏం చేశాడంటే, ఈ 2వ దినవృత్తాంతాల పుస్తకం 7వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని మనం చూస్తే, సొలొమోను అక్కడ ఏం చేశాడంటే బలిపీఠం కట్టాడు. ఆ బలిపీఠం కట్టి బళ్ళు వధించి ఆ బలిపీఠం మీద మాంసాన్ని వేసి ఏమండి అక్కడ ఏం చేశాడంటే మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా ఆకాశం చీల్చబడి ఆకాశం నుండి అగ్ని దిగి ఆ బలిపీఠం మీద ఉన్న మాంసాన్ని దహించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ సొలొమోను ప్రార్థన చేస్తుంటే ఆకాశం నుండి ఏమొచ్చింది? అందరూ చెప్పాలి, ఏమొచ్చింది? అగ్ని వచ్చింది. ఈ అగ్ని దేనికి సాదృశ్యం అంటే, యిర్మీయా పుస్తకం 23వ అధ్యాయము 29వ వచనం మనం చదువుకుందాం. త్వరగా యిర్మీయా పుస్తకం 23వ అధ్యాయము 29వ వచనం చదువుదాం. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా? దయచేసి బాగా గమనించండి. ఈ యిర్మీయా 23:29 మనం చూస్తే ఇక్కడ దేవుడు అంటున్నాడు, నా మాట అగ్ని వంటిది కాదా. అంటే అగ్ని దేవుని వాక్యానికి సూచనగా ఉంది. చెప్పండి అందరూ, ఏమిటమ్మా ఈ అగ్ని? దేనికి సాదృశ్యము? వాక్యానికి సాదృశ్యంగా ఉంది. అంటే 3వది, సొలొమోను ఏం చేశాడంటే వాక్యముతో కాల్చబడుట. చెప్పండి, వాక్యముతో కాల్చబడుట. సొలొమోను ఇక్కడ ఏమయ్యాడు? వాక్యముతో కాల్చబడ్డాడు. ప్రభువా, నా ఆశీర్వాదానికి ఒకవేళ నాలో గర్వం అడ్డొస్తుందేమో,
నా ఆశీర్వాదానికి నా అహం అడ్డొస్తుందేమో, నా ఆశీర్వాదానికి నాలో అసూయ అడ్డొస్తుందేమో, నా ఆశీర్వాదానికి నాలో ఉన్న కపటం అడ్డొస్తుందేమో, లోక సంబంధమైన కార్యాలు నాలో ఉన్నట్లయితే ఇవి అడ్డొస్తాయేమో, ఇవి అడ్డు రాకూడదు ప్రభువా. కాబట్టి వాక్యమని అగ్ని చేత నన్ను కాల్చండి అని ఇక్కడ సొలొమోను వాక్యమనే అగ్ని చేత ఏమయ్యాడు? కాల్చబడ్డాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని సన్నిధి నుండి ప్రతి వారు కూడా, ప్రభువా సోమవారం నుండి శనివారం వరకు లోకములో నేను జీవించాను, లోకములో బ్రతికాను. కొన్నిసార్లు నాకు తెలియకుండా కొన్ని పాపాలు నా హృదయంలో చేర్చుకుంటాయి, నా హృదయంలో చేరిపోతాయి. ఆ పాపాలు పోవాలంటే వాక్యమైన అగ్ని చేత నన్ను కాల్చండి, నన్ను కాల్చండి, నన్ను కాల్చండి అని నువ్వు కాల్చబడితే ఈ స్థలము నుంచి నూతనమైన వ్యక్తిగా వెళ్తావు. ఒకవేళ కాలకుండా ఇది నాకు అవసరం లేదు, ఇది నాకు అక్కర్లేదు, ఈ మాట నాకు కాదు, ఈ అవసరం నాకు కాదు అని నువ్వు ప్రక్కకు వాక్యాన్ని నెట్టిస్తే నువ్వు పాత మనుషులాగా వెళ్తావు, కానీ నువ్వు మారిన వ్యక్తిగా ఈ స్థలములో నుంచి వెళ్ళలేవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దయచేసి సొలొమోను ఆశీర్వాదం రావడానికి ఇక్కడ మూడవది ఏమయ్యాడంటే వాక్యమైన అగ్ని చేత, చెప్పాలి, వాక్యమైన అగ్ని చేత కాల్చబడ్డాడు. ఎందుకంటే శరీరంతో మనం ఉన్నాము కాబట్టి ఏదో బలహీనత మనలోకి వచ్చేస్తుంది, శరీరంతో ఉన్నాము కాబట్టి అసూయ మనలోకి వచ్చేస్తుంది, శరీరంతో ఉన్నాము కాబట్టి కోపం మనలోకి వచ్చేస్తుంది, శరీరంతో ఉన్నాము కాబట్టి కపటం మనలోకి వచ్చేస్తుంది, ఏమంటే శరీరంతో ఉన్నాం కాబట్టి గర్వం మనలోకి వచ్చేస్తుంది, శరీరంతో ఉన్నాం కాబట్టి అనేక సంబంధమైన కార్యాలు మనకు వచ్చేస్తాయి, మనలో నిల్వ ఉంటాయి. అవి తొలగిపోవాలంటే వాక్యమైన అగ్ని చేత అవి కాల్చబడాలి. హల్లెలూయా. అందుకే యెరెమీయా అంటున్నాడు, చూద్దాం 20వ అధ్యాయం 9వ వచనం చదువుతాం. లాస్ట్ మాట త్వరగా, యెరెమీయా 20వ అధ్యాయం 9వ వచనం త్వరగా చదువుదాం. ఆయన పేరు నేను ఎత్తన, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా, అవి నా హృదయంలో నా ఎముకలలోనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అగ్ని నా హృదయంలో ఏమవుతుంది? మండుతూ ఉంది. ఏ అగ్ని ఇది? చెప్పాలి, ఏ అగ్ని ఇది? వాక్యమనే అగ్ని. ఎందుకంటే పాపానికి మూల కేంద్రం ఏమిటో తెలుసా? ఈ హృదయమే. అందుకే వాక్యం అంటుంది హృదయం అన్నిటికంటే మోసకరమైనది, దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడు అని అంటున్నాడు. కాబట్టి ఈ హృదయంలో మోసం, ఈ హృదయంలో అన్యాయం, ఈ హృదయంలో అక్రమం, ఈ హృదయంలో పాపం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇవి తొలగిపోవాలంటే వాక్యమైన అగ్ని చేత ఏమవ్వాలి? కాల్చబడాలి. కాల్చబడితే అప్పుడు ఈ స్థలం నుంచి వెళ్ళగలుగుతామంటే నూతనమైన వ్యక్తిగా వెళ్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, కానీ సమయం కాదు. కాబట్టి దయచేసి అందరూ జాగ్రత్తగా వినండి. కాబట్టి షాబాబ్ దేశపు రాణి ఏమంటే యెరూషలేం పట్టణానికి వచ్చి సొలొమోను జ్ఞానవాక్యులు విని, సొలొమోను కట్టే కట్టడాలు చూసి, సొలొమోను యొక్క పనివారిని చూసి, సొలొమోనుకున్న ఆ కట్టడాలు అవన్నీ కూడా నైపుణ్యతని చూసి ఏమంటుందంటే, నిజంగా దేవుడు యెహోవా నిజంగా మిమ్మల్ని ఆశీర్వదించాడు, నిజంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడని నా కళ్ళతో నేను చూస్తున్నాను. ఎక్కడో షాబాబ్ దేశంలో నేను మీకోసం విన్నాను, నేను విన్న వాటిలో సగమైనా నేను ఏమంటే చూడలేదు. అయితే ఇక్కడ రాగానే ప్రత్యక్షంగా అంతకంటే నేను విన్న దానికంటే 1000 రెట్లు ఎక్కువ నీ కోసం నేను నా కళ్ళతో చూస్తున్నాను, నా చెవితో వింటున్నాను. నిజంగా నీ దేవుడు గొప్పవాడే అని చెప్పి ఆ షాబాబ్ దేశపు రాణి అన్యురాలు దేవుని ఏం చేసింది? మహిమ పరిచింది. హల్లెలూయా. దేవుని నమ్ముకుంది. దేవుని నమ్ముకోవడానికి, దేవుని మహిమపరచడానికి, దేవుని స్తుతించడానికి కారణం ఏమిటంటే సొలొమోను పొందిన అది. చెప్పండి ఏంటమ్మా? సొలొమోను పొందిన ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం చూసి అన్యురాలైన ఏమంటే ఒక దేశానికి రాణి అయిన ఈ షాబాబ్ దేశపు రాణి దేవుణ్ణి ఏం చేసింది? నమ్ముకుంది. కాబట్టి ప్రజలు యేసు ప్రభువుని నమ్ముకోవాలంటే వారి కళ్ళతో ఏం చూడాలి? నీలో ఉన్న ఆశీర్వాదం చూడాలి. నీలో ఉన్న ఆశీర్వాదం చూడాలంటే నువ్వు కష్టపడితే నీకు ఆశీర్వాదం రాదు, నువ్వు వ్యాపారం చేస్తే నీకు ఆశీర్వాదం రాదు, నీకు ఉద్యోగం చేస్తే నీకు ఆశీర్వాదం రాదు. ఒక ఆయన అంటున్నాడు, భార్యాభర్త ఇద్దరు కూడా రైల్వే జాబ్ అండి,
నాకు ₹1,00,000 వస్తుందండి, మా ఆవిడకి 70,000 వస్తుంది, కానీ చివరికి ₹1 కూడా మిగట్లేదని అంటున్నాడు ఆయన. అన్యుడే, దేవుని నమ్ముకున్నాడు కాదు. అని అర్థం ఏంటి? అది దేవుడిచ్చిన ఆశీర్వాదము కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ దేవుడిచ్చిన ఆశీర్వాదం, నెలకు నీకు ₹10,000 వచ్చినా 10 లక్షలు వస్తే నీకు ఎలా ఉంటుందో ఆ ₹10,000 అలాగొస్తే అలాగ ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అలాగ నీ జీవితం మార్చబడాలంటే ఇక్కడ సొలొమోను లాగా నీవు కూడా ఈ పని చేయాలి. 1, అభిషేకాన్ని నువ్వు కాపాడుకోవాలి. 2, దేవుని పని యందు శ్రద్ధ కలిగి ఉండాలి. 3, వాక్యం అనే అగ్ని చేత ఏం చేయాలి? కాల్చబడాలి. ఈ 3 కార్యాలు నీలో జరిగితే, చెప్పాలని చాలా విషయాలు మరొక గంట చెప్పగలను, కానీ సమయస్ఫూర్తి మనకు కావాలి కాబట్టి నేను ముగిస్తున్నాను. దయచేసి నువ్వు పాత మనిషిగా వెళ్ళకూడదు. నీలో ఎటువంటి బలహీనతలు ఉన్నా ఇప్పుడే వాక్యమైన అగ్ని చేత కాల్చబడాలి. ప్రభు, ఈ వాక్యం నాకే అనుకోవాలి. ఈ వాక్యం నా ప్రక్క వారికి, ఈ వాక్యం నా ఎదుటి వారికి, ఈ వాక్యం నా వెనకతలు ఉన్న వాళ్ళకి నువ్వు అనుకో, కానీ ఈ వాక్యం నాకే, ఈ వాక్యం నాకే. ఎవరైతే అలా అనుకుంటారో ఈరోజే ఆశీర్వాదం ప్రారంభమవుతుంది. ఆశీర్వాదం లేక కన్నీరు కారుస్తున్నావు కదా, నువ్వు చాలా బాధపడుతున్నావు. దేవుడు ఆత్మచేత ప్రేరేపిస్తున్నాడు. కష్టపడుతున్నావు, ఏవో కూడబెట్టాలని అనుకుంటున్నావు, కానీ వచ్చినట్లాగే వెళ్ళిపోతున్నాయి. ఏమి కనిపించలేదు నీ కంటికి. అయితే దేవుడు చెప్తున్నాడు, నిజంగా ఆశీర్వాదం ఈరోజు దేవుడి నుంచి నీకు కావాలంటే దయచేసి మెల్లగా లేచి నిలబడదామా? 2 నిమిషాలు మెల్లగా లేచి నిలబడదామా? నిజంగా నీకు ఆశీర్వాదం కావాలంటే, ప్రభువా, ఇగో తండ్రి, సొలొమోను యొక్క ఆశీర్వాదం బట్టి షబా దేశపు రాణి అయిన అన్యురాలికి రక్షణ కలిగింది నాయన. అదే రీతిగా నేను కూడా ఆశీర్వించబడితే నన్ను చూసిన అనేక మంది రక్షణ పొందుకుంటారు. ప్రభువా, దయచేసి నన్ను ఆశీర్వదించండి ప్రభువా. నాకు ఆశీర్వాదం లేదు నాయన. సొలొమోను లాగా నేను అభిషేకం కాపాడుకోవడానికి, సొలొమోను లాగా ప్రభువా నేను నీ పని యందు శ్రద్ధ కలిగి ఉండడానికి, సొలొమోను లాగా వాక్యం చేత కాల్చబడ్డానికి నాకు అవకాశం కలిగించి ప్రభు అని అడుగుదామా? దయచేసి అడుగుదామా? చాలామంది మౌనంగా ఉన్నారు. వాక్యం నాకు కాదు అనుకోవద్దు. అలాగైతే నీకు ఆశీర్వాదం రాదు. ఎవరైతే విరిగి నలిగిన మనసుతో దేవుని దగ్గర పశ్చాత్తాపడతారో ఖచ్చితంగా దేవుడు వారి విషయంలో అద్భుతమైన కార్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరుడైన మా తండ్రి, నీ నామాన్ని బట్టి ప్రభా నీ పాదాల స్తోత్రాలు. నీ బిడ్డలు చాలామంది వాక్యం చేత కాల్చబడ్డారు ప్రభువా, నీ వాక్యం చేత తాకబడ్డారు ప్రభువా. ఎంతమంది పశ్చాత్తాపడుతున్నారో, ఎంతమంది కన్నీరు కారుస్తున్నారో వారందరూ దృష్టించి ఈ రోజు నుంచి ఆశీర్వాదం ప్రారంభించమని, అభివృద్ధిని ప్రారంభించమని, దేవుళ్ళు ప్రారంభించమని, ఆకాశాన్ని చీల్చి పట్టజాల దేవులతో నింపమని నీ దాసుడిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే కార్యాలు జరిగించి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని యేసు నామాన అడిగి వేడుకుంటున్నాం తండ్రి.